ముహూర్తం దగ్గర పడింది, తొందరగా పెళ్లి కోసం చేస్తారండి అమ్మా. నేను లేకుండానే పెళ్ళా? ఏవే సుభద్ర, ఏరా వెంకట్రా, ఈ కొత్తపేటలో బిడ్డకు బొట్టు కోసిన దగ్గర నుండి పెళ్లి జరిపేదాకా అన్ని నా చేతుల మీద జరగాల్సిందే కదా. నన్ను పిలవకుండానే కూతురు పెళ్లి చేస్తున్నావట్రా? అది కదత్త, పెళ్లి కొడుకు అర్జెంట్ పడే హడావుడి చేస్తుంటాను, ఏదో దడదలు అని చేస్తున్నాం. ఏంటా అర్జెంటు? అమెరికా తీసుకెళ్తాడా పిల్లని? ఏది నాయనా మన్మధ మొలక, ఒక్కసారి నీ వేసు పైకెత్తుకో. నువ్వా పాతపట్నం పకీర్గాడు? 3 పెళ్లిళ్ళు చేసుకుని 6 కూలీలు చేసినోడు ఈడికిచ్చి దాని గొంతుకొస్తున్నావేంట్రా? కాదనోను ఎరా ఏంటి ఎగిరెగిరి పడతావు? అవును, ఇప్పుడేమంటావు? పెళ్లి ఆపితే పేకలు కట్టించి పారేస్తా. ఏ పంతులు, ఆ తాళి ఏ పంతులు, ఆడి చేతికి తాళిచ్చావో నీ పెళ్ళం మెళ్ళ తాళి తెగుద్ది, జాగ్రత్త. ఒరేయ్, నన్ను తోస్తావురా? ఈ చుట్టుపక్కల 25 పేటలకి మంగమ్మ కూతురు మాణిక్యం అంటే హడల్రా, నా తడాక చూపిస్తాన్రా. ఈ పీతబుర్ర యాదవని దులిపేయడానికి నువ్వెందుకే? నేనున్నానే. ఎక్కడున్నావు? పైన, బాగా పైన, అందరికీ అందనంత పైన. ఎవరు నువ్వు? ఆ ప్రశ్న మొత్తం తెలుగుదేశాన్ని అడుగు, తెలుస్తుంది నేనెవరిను. జనంలో అడుగు, మన గుణం వినబడుతుంది. పబ్లిక్ లో అడుగు, మన బలం కనబడుతుంది. నా పేరు కృష్ణయ్య. గుళ్ళోని కృష్ణయ్య 100 తప్పులు లెక్కెడతాడు. ఈ కృష్ణయ్య ఎప్పటికప్పుడే పొదలు కొడతాడు. నాకు నచ్చింది మా వీధి, వచ్చి రానిది వీధి బడి. నాకొచ్చింది సావగొట్టడం, రానిది ఓడిపోవడం. నేను మెచ్చింది మా పేద జనం, మెచ్చలేనిది నీలాగా రెచ్చిపోయే రౌడీ జనం. మొత్తానికి మా మనసు శుద్ధం, మాట శుద్ధం, చేసే పని చాలా పరిశుద్ధం. మాతో పెట్టుకోకు. హవ్విసిట్టే చల్లటి చల్లు ఐస్ క్రీమ్ తింటే గుండెలో వేడి వేడి కొడుకులు పుడతాయి. గురువు తిందామా? అమ్మో నాకొద్దు బాస్, అసలే జలుబు చేసింది. ఎక్కడ చేసిందే జలుబు? ఎప్పుడు చూసినా ఏదో ఒక చోట జలుబు పట్టావు. ముక్కు మూసుకొని తిను. 5 కోన్ ఐస్ క్రీమ్ మేడం. యప్పా, 5 అడుగుల 6 అంగుళాల ఐస్ క్రీమ్ బొమ్మ. తలతల, మిలమిల, సలసల, గులగుల, జలజల. యప్పా, ఐస్ క్రీమ్ ఇంత చూశాను, అంత చూశాను, కానీ ఇంత పెద్దది నేను ఇంతవరకు చూడలేదురా. యప్పా, ఏంటా పోజు తెగ ఒప్పుకుంటూ వచ్చేస్తున్నావు? ఈ లతకే లాలీపప్ప? అదేం పప్ప, అదేసి కొడతావా? షట్ అప్ యు బ్లడ్. బార్డర్ దాటేస్తున్నావు, బొంగరు మాడేస్తా. ఏం చేస్తావు? అరే సింహాద్రి, నిప్పుల్లో చేతులు కాలాయనుకో, ఆకులు ఎవరు పట్టుకోవాలరా? చేతులు కాలాల గురు. బురదలో కాలు జారిందనుకో, ఆ బురద ఎవరు కడగాలరా? కాలు జారిన గురు. ఐస్ క్రీమ్ చేయి జారిందనుకో, ఆ ఐస్ క్రీమ్ ఎవరు తొడవాలరా? చేయి జారిన గురు. ఏంటి బాగుతున్నావు? తొడవకపోతే ఏం చేస్తావు? మళ్ళీ బార్డర్ దాటేస్తుంది, మన గురించి వదులు. చూడు లాలి పాప,
మా అన్న గుడ్డు ఉరిమి చూశాడంటే సోడా బుడ్లు గిరిగరా, మ్. రౌడీల హెట్లు గిరిగరా, చేతిలో చెట్లు గిరిగరా. ఏడ్చాడు. ఏయ్, what is this? ఇదేమన్నా ఊరా అడివా? Help! Help! ఏమే హెల్ప్ ఎందుకే నీకు మీద పడేసిన ఐస్ క్రీమ్ తొడమన్నాను కానీ నేను నీ మీద పడ్డానా? మా గురువు గారి కోపం వస్తే ఓ దంపు దంపేస్తాడు. మ్. చెప్పాను కదా చెట్లు గిరిగరా. నో నో ఇలా కాదు. మరి ఇదిగో నర్సు, సారీ సిస్టరు, ఐస్ క్రీమ్ ఎలాగమ్మా తింటారు? అది ఎలాగా? అలాగే దా మరి ఛీ, నేను అలా చేయను. చెయ్యబా. బాసు ఎందుకే గొడవ? లాగించేద్దు, మొహం బాగానే ఉందిగా. అబ్బా! అయ్యా ఏమైందిరా? లాయర్ పిచ్చి చౌదరి గారు ఈ రోజు వస్తారో తెలవదంట. వేరే లాయర్ని కలుద్దామండి. పిచ్చోళ్ళగా ఉన్నావు కదరా. లాయర్ పిచ్చే చౌదరి గారు అంటే సామాన్యుడు కాడు. ఏదైనా కేసు ఒప్పుకున్నాడు అనుకో పిచ్చర్ యాగొడేస్తాడు. ఇదిగా ఉన్న పళ్ళంగా నిన్ను నరికేసి నీ తలకాయకి ఆయన టేబుల్ మీద పెట్టి ఆయన అడిగిన ఫీజు కట్టేసాను అనుకో, ఇక నా మీద కేసు ఉండదు. అబ్బా కనయ్య గారు, మనం చేసింది ఒకటి కాదు కదండి, 4 కూలీలు. సచ్చింది పేదోళ్ళు కదంట్రా, వాటిని ఆకలి సాగు కింద మార్చేస్తాడు మన పిచ్చే చౌదరి గారు. ఇదిగా ఒక కూనికో లచ్చ, 4 కూలీలకి 4 లక్షలు అంతే. అందుకే కదా పెట్టి నిండా తీసుకొచ్చాను సొమ్ముడు. మన కేసు పిచ్చే చౌదరి గారి వాదిని తీరాలే. ఆయన కోసం ఎన్ని రోజులైనా సరే మనం కాసు కూర్చోవాల్సిందే అంతే. సింహాద్రి, మనం అవతారం ఎత్తి చాలా రోజులైంది కదూ? అవును గురు, 3 వారాల కిందట మున్సిపల్ కమిషన్ అవతారం ఎత్తి మురికి శుభ్రం చేయించిన తర్వాత మళ్ళీ అవతారం ఎత్తలా. మురికి పేరుకున్నప్పుడంతా అవతారం ఎత్తుతుంటాం. హీరోనే లాయర్ అని చెప్పనే లేదు. గెటప్ అదిరింది. అది గెటప్ కాదే, 420 సెటప్. చెప్తా పద. రేపు పిచ్చి చౌదరి గారు వచ్చేసారు. అయ్యా శరణం, మీరే నన్ను కాపాడాలి. నా కేసు మీరే వాదించాలి బాబు. ఏమిటి మీ కేసు? అయ్యా తోటపల్లి ముఖా సాధారణండి. నేను 100 మంది కూలీ జనాలు మన కింద పని చేస్తున్నారండి. ఇప్పుడు కాదండి, వాళ్ళ తాత ముత్తాతల కాలం నుండి చేస్తున్నారండి. నేను జీతాలు కరెక్ట్ గా గొలిపిస్తున్నానండి. ఒక్క గింజ తగ్గించలేదండి. వాళ్ళ ముత్తాతల నాడు మా ముత్తాతలేం గొలిపించారో, వాళ్ళ తాతల నాడు మా తాతలేం గొలిపించారో, వాళ్ళ తండ్రుల నాడు మా తండ్రులేం గొలిపించారో. నీకెంతమంది తండ్రులు? ఒక్కడేనండి. అదేటండి అలా అడిగేశారు? క్రాసింగ్ చేశాం. ప్రొసీడ్. కొలిపించారు కదండి, అదే జీతాలు అదే ప్రకారంగా ఇప్పుడు కొలిపిస్తంటే ఈ అదోనాళ్ళకు జీతాలు సాలేదటండి. ఎందుకు సాలవండి? ఈ మాట వాళ్ళతో నేను కొంచెం గట్టిగా అన్నానండి. రెచ్చిపోయారండి జనమంతా. మరి నన్ను నేను కాపాడుకోవాలి కదండి. చిన్న అటాక్ ఇప్పించానండి. నేను బతికిపోయానండి. వాళ్ళు మాత్రం 4 కుక్కలు చచ్చినట్టు చచ్చిపోయారండి. ఏరా జాతి నీతి లేని కుక్క, నీ కింద ఊడిగం చేసి నీకు కోట్లు కూడా పెట్టే కూలీలు కుక్కలా? వారి పట్ల విశ్వాసం లేని నువ్వు కుక్క కన్నా నీచుడివి కదరా. ఈ లాయర్ చౌదరి జస్టిస్ చౌదరి అయితే నిన్ను ఇక్కడికిక్కడే ఉరిదీస్తాను రా. మీరు జస్టిస్ చౌదరి కాదు, పిచ్చయ్య చౌదరి. మాకు తెలుసు. దట్స్ ఆల్ రైట్. అలా అని నిన్ను ఎదురుపరిచి లాయర్ పేక పట్టుకుని నిలదీస్తే నువ్వు నిలబడతావా పడిపోతావా? తమరు నిలబెడితే నిలబడతానండి, పడగొడితే పడిపోతానండి. నువ్వు పడిపోయావు, నా లిస్టులో పడిపోయావు. నీ కేసు నాదే, ఈ సూట్ కేసు నాదే. జూనియర్ నేను రెడీ. ఏమయ్యా, నువ్వు పిచ్చయ్య చౌదరువా? అవును. మరి నేనెవరిని? కోన్ కిస్కా కొట్టావు. నన్ను అడుగుతావేంటి? మీ అమ్మని అడుగు. ఎవరండి మీరు? నేనా? అసలు సిసలు పిచ్చయ్య చౌదరి MABL క్రిమినల్ లాయర్ గారు వీరే. ఈయన గారి పేరు చెప్పుకొని మీ దగ్గర డబ్బు కొట్టేసి పారిపోవాలని చూస్తున్నాడు ఈ మాయ లాయర్. ఏమండి ఏటండి ఇదంతా? మిస్టర్, నేను ఇంపెర్సానిఫికేషన్ యాక్ట్ IPC 420 కింద బొక్కలో తోయిస్తాను. ఏమి యాక్ట్? ఇంపెర్సానిఫికేషన్ యాక్ట్. నువ్వు గొప్ప యాక్టర్ బెదరు. యాక్టరా? ఎస్. ఇలా రా చెప్తా. ఏం చెప్తావు? రా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తా విను. నేను కొత్తపేట రౌడీ కిట్టయ్యని. 6 కూలీలు, 16 మానభంగాలు చేసి 26 సార్లు జైలు కూడా జంపు చేసి వచ్చా. పడు పడు, కాళ్ళ మీద పడు. అదెందుకు? ఆశీర్వదిస్తాను. అర్జెంటుగా పారిపో. అలాగే. మన లాయర్ గారి కాళ్ళ మీద పడిపోయాడు అతను. అస్తు అస్తు, మస్తుగా కేసులు దొరక మస్తు. ఏటమ్మా అంత పెద్ద లాయర్ని పట్టుకుని అలాగన్నా పెట్టి? అయ్యో అది కదండి, అక్కడేదో మాయ జరిగినట్టుంది. అవును, మాయా మోసం ఇంత చిన్న వయసులో తెలిసిన లాయర్ కాబట్టే ఆయన్ని పెట్టుకోవడానికి పెట్టెట్టుకొచ్చాను. ఈ అమ్మాయి కొంచెం లూజు, మనకి లైన్ వేసింది.
పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి ఇవన్నీ మామూలే కదా. నేను పట్టించుకోకుండా వదిలేశాను. అది దుగ్ధ. తప్పమ్మా, అలాంటి దుద్దలు ఉండకూడదు. ఎవరి దుగ్ధ వారిది, వదిలేయండి. చిత్తం. తమ ఇంటి అడ్రస్ అండి? 111 నామాల వారి వీధి, గోవిందా నగరు, మంగళంపాడు. మంగళం పాడాలా? మరి నాకు రాదే. ఊరి పేరు మంగళంపాడు. మీరు వెళ్ళిరండి. చిత్తం. పదవా. How is it? నో 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 నో. సీతాపురంకి వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ గారు మొదటిసారిగా మన ఏరియాకు వచ్చారు. వెల్కమ్ ఇన్స్పెక్టర్. పోలీసులు యూనిఫామ్ లో ఇక్కడ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. అందుకే మా మనుషులు జస్ట్ అలర్ట్ అయ్యారు. లోపలికి పదండి, బట్టలు మార్చుకుందరు గాని. నాన్సెన్స్. నేను వచ్చింది బట్టలు మార్చుకోవడానికి కాదు. ఎవడి చక్రవర్తి? ఏమిటి చీకటి సామ్రాజ్యం? ఏం జరుగుతుంది ఇక్కడ? పూర్వకాలం గజనీలు గోరీలు మన దేశం మీద దండెత్తి వెండి బంగారాలు కొల్లగొట్టుకుపోయారని క్లాస్ పుస్తకాల్లో చదివినప్పుడే నా మనసు చివుక్కుమనిపోయేది. అవన్నీ తిరిగి ఆ దేశాల నుండి మళ్ళీ మన దేశానికి దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని మీ కాకి బట్లు వాళ్ళు స్మగ్లింగ్ అంటారు. నేను దేశభక్తి అంటాను. అయోధ్య అంటించడానికి, బొంబాయి బొంబాట్ చేయడానికి ఏవేవో పొరుగు దేశాల వాళ్ళు ఎందుకు సార్ మనకి ఆర్డిఎక్స్ బాంబులు సప్లై చేయడం? మన దేశం గుడ్డుపోయిందా? ఇవన్నీ మనమే చేసుకుంటే స్వయం సమృద్ధి సాధిస్తాం కదా. స్టాప్ ఇట్. ఈ ఏరియా మొత్తం నేను సీజ్ చేస్తున్నాను. తమరలా అనాలి, అధికారం కదా. ఇలాంటిదేదో జరగబోతుందని తెలిసే తమరి భార్య బిడ్డల్ని ముందే ఇక్కడికి రప్పించాను. ఏంటి? అరుగు. శాంతి. ఆ, ఆ, ఆ. ఇలాంటి సీన్స్ చాలా చూసుంటారు కదా. నేను కొంచెం వెరైటీగా చేస్తాను. చేసేనా? లేదంటే నువ్వు మనసు మార్చుకొని డ్రెస్ మార్చుకుంటావా? వద్దండి, వద్దు. నేను స్టేషన్ ఫోన్ చేశాను. ఏ క్షణాన్నైనా మీ ఎస్ఐ పోలీసులతో ఇక్కడికి వస్తాడు. వద్దండి. అమ్మా వీరపత్ని, ఎవరమ్మా వచ్చేది? ఎస్ఐ వెంకట్రావునా? రే వెంకట్రావు, రే, ఆ బాంబు పెట్టిన ఆఫీసర్ నడుము కదా. బాబు, మురళీ మనోహర్ గారి రూమ్ ఎక్కడ? అదిగో అదేనమ్మా. నమస్తే. నువ్వు సీతాపురంలో చనిపోయిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ భార్యవి. అవునండి. నీ భర్త ఎన్కౌంటర్ లో మందు పాత్ర పేలి చచ్చిపోయాడు. కాబట్టి ప్రభుత్వం నీకు నష్టపరిహారం ఇవ్వాలి. సరే, నువ్వు నాకేం పరిహారం ఇస్తావు?
ఆ!